హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రేసీ వరల్డ్. ఇవాళ ఎంతో కలర్ఫుల్గా, ఎంతో టేస్టీగా, చూస్తుంటేనే మనకు తినాలనిపించే, నోరూరిపించే ఈ క్యారెట్ రైస్ను మీరు కానీ ప్రతి ఒక్కరు ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కానీ చాలా ఇష్టంగా తింటారు. అదేవిధంగా ఇది ఎలా ప్రిపేర్ చేసుకోనో చూసేద్దాము. ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసామండి. ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని గరం మసాలాలు తీసుకున్నాము. బిర్యానీ ఆకు, ఇలాచి, చెక్క, షాజీరా ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని కళాయి పెడుతూ ఫ్రై చేసుకోవాలండి. ఇందులో కొన్ని జీడి పలుకులు వేసుకొని మంచిగా కళాయి తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఎంతో టేస్టీ, ఈజీ అయిన క్యారెట్ రైస్. అదేవిధంగా కొన్ని ఆనియన్స్ చాప్ చేసుకొని ఇందులో వేసుకుందామండి. వేసుకున్న తర్వాత ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. కళాయి పెడుతూ ఎంతసేపు మంట లో ఫ్లేమ్లో ఉంచాలండి. ఎందుకంటే మంట హై ఫ్లేమ్లో ఉంటే తొందరగా మాడిపోతుంది, అంత టేస్ట్ అనిపించదు. 2 పచ్చిమిర్చి తీసి అందులో వేసి మంచి కళాయి పెట్టాలండి. కళాయి పెట్టిన తర్వాత ఇది చాలా ఈజీగా అయ్యే ప్రాసెస్. 5 మినిట్స్లో కొద్దిగా అల్లం పేస్ట్ వేసాను. ఈ అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చూడండి, అడుగంటకుండా మంచిగా లో ఫ్లేమ్లో పెడుతూ మంచి కళాయి పెడుతూ ఎంతో టేస్టీగా, ఈజీగా ఉంటుందండి ఇది ఈ మసాలా అయితే. కాబట్టి చాలా ఈజీగా రోజు తిని బోర్ అనిపించినప్పుడు ఇలా ఒకసారి మీరు క్యారెట్ రైస్ ట్రై చేశారంటే చాలా టేస్టీగా, హెల్తీగా ఉంటుంది. ఎవరైనా క్యారెట్లు 1-2 కన్నా ఎక్కువ తినరండి. అదే ఇలాగ తురుముకొని రైస్ లాగా వేసుకొని చేస్తే చాలా టేస్టీగా, ఎమ్మిగా తింటారు. చూడండి, మసాలా మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు నేను 3 క్యారెట్లు తీసుకొని తురుముకొని మంచిగా ఫ్రై చేసుకున్నానండి. ఇది 1-2 మినిట్స్కి అంతా కళాయి పెడితే మెత్తగా అయిపోతుంది. టైం ఎక్కువ ఏం తీసుకో క్యారెట్. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలా తురుముకున్న క్యారెట్ను చూడండి ఎంత తొందరగా మగ్గిపోయిందో. అదేవిధంగా దీనికి తగ్గట్టు కొద్దిగా సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నానండి. ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి నేను కొద్దిగా సాంబార్ పౌడర్ వేసానండి. ఎందుకంటే ఈ రైస్లోకి సాంబార్ పౌడరు చాలా టేస్ట్గా ఉంటుందండి. దీనికి హైలైట్ అంటే సాంబార్ పౌడరే. ఈ రైస్లో కలిపినప్పుడు చూడండి, అది సాంబార్ పౌడరు మంచిగా కలిపినప్పుడు ఇది కొద్దిగా పసుపు కానీ తీసుకొని పసుపు అందులో వేసి పచ్చివాసన పోయేంత వరకు సాంబార్ పౌడరు, పసుపు అంతా 1 మినిట్ అంతా కలయి పెట్టుకొని పక్కన ఉంచుకోవాలా. నేనైతే అన్నం ఉడకబెట్టుకొని చల్లగా చేసుకొని ఈ ఇంత క్యారెట్ మిశ్రమంలోకి అంతా వేసి మొత్తం కలయి పెడుతూ మంచిగా ఫ్రై చేసుకున్నామనుకో ఎంతో కలర్ఫుల్గా, టేస్ట్గా చూడండి ఎంత ఈజీగా ఉందో ఇది. కాబట్టి మీరు కానీ ఒకసారి ప్రిపేర్ చేసుకోండి. ఈ లంచ్ బాక్స్లలో కానీ, డ్యూటీకి వెళ్ళే వాళ్ళకైనా, చిన్నపిల్లలకి రైస్ తిని బోర్ అనిపించినప్పుడు ఇలా వెరైటీగా క్యారెట్ రైస్ చేసి పెడితే ఎంతో టేస్టీగా, హెల్తీగా, ఎంతో ఎమ్మి టేస్టీగా పిల్లలు ఎంజాయ్ చేస్తారండి. అదేవిధంగా ఎంతో ఈజీ అయిన ఈ క్యారెట్ రైస్ను ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా, ఎమ్మిగా ఉంటుందండి. మీరు కానీ ప్రతి ఒక్కరు ట్రై చేయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా, ఎంతో ఎమ్మి టేస్టీ అయినా ఇది. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో వీడియోతో మళ్ళీ కలుద్దాం.